చినశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ ప్రతిష్ఠా ఉత్సవాల కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి బోనాల ఊరేగింపు, రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణలను నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకుని మెదక్ మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేంద్ర రెడ్డి హాజరై అమ్మవారికి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆమె శాల్వతో సన్నంగా సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంబాజీపేట గ్రామంలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవాలయం నిర్మించుకోవడం చాలా సంతోషకరమని, గ్రామాల్లో దేవాలయాలు నిర్మిస్తే ప్రజలలో భక్తి భావన పెరుగుతుందని తెలిపారు. అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆమె అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, బాగారెడ్డి, శ్రీనివాస్, నరేష్, రాజ్ కుమార్, గౌడ సంఘం సభ్యులు నవీన్ గౌడ్, చంద్రగౌడ్, మల్లేష్ గౌడ్, నారాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి అంబాజీపేటలో రంగరంగ వైభవంగా అమ్మవారి కళ్యాణం, రేణుకాదేవి మాత యొక్క కళ్యాణం ఈరోజు అంగరంగ వైభవంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులందరి సహాయ సహకారాలతోని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అమ్మవారిని కొత్తగా ప్రతిష్ఠ చేసుకొని వారందరూ కూడా మరి యూనిటీగా ఏర్పడి అమ్మవారి ప్రతిష్ఠ కార్యక్రమం, అదేవిధంగా బోనాల కార్యక్రమం, అమ్మవారి కళ్యాణము, అనేక రకాల కార్యక్రమాలతోని వాళ్ళు ముందుకెళ్తున్నందుకు వారికి శుభాకాంక్షలు. మరియు నన్ను కూడా దీంట్లో ఒక ఆడబిడ్డలాగా ఇన్వైట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అమ్మవారి కరుణా కటాక్షాలు ఈ ఊరి మీద, వారందరి మీద, వారి కుటుంబాల మీద కూడా ఉండాలని, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది. తప్పకుండా రాబోయే కాలంలో కూడా మరి వారికి సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా వాళ్ళు పండుగ జరుపుకునే విధంగా మా వంతు సహాయ సహకారాలు మేము అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అమ్మవారి దయ మనకు ఆచారం. తెలంగాణ రాష్ట్రంలోనే ఈ గ్రామ దేవతను పూజించుకుంటూ మరి వారి యొక్క ఆశీస్సులతోనే గ్రామాన్ని సురక్షితంగా చూసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం. ఆ ఆచారాన్ని కంటిన్యూగా వాళ్ళ భవిష్యత్ తరాలకు కూడా అందిస్తున్నందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలు. అందరు బాగుండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది.